హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అబ్బాని. ఫ్రెండ్స్, నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్ లో ఆయేష అయితే మాత్రం అందరినీ కడిగేసింది, ఇచ్చిపడేసింది. తన నామినేషన్ ప్రక్రియ అయితే మాత్రం సూపర్ అనిపించింది. మెయిన్ వాలిడ్ పాయింట్లు మాట్లాడింది. అంటే హౌస్ మేట్స్, మీరు ఇక్కడ దాకా 5 వారాల్లో హౌస్ లోకి వచ్చి మేమేదో ఆడేశాము, పొడి చేశాము, మేమేదో తోపులు అనుకుంటున్నారు. మీరు ఆడిన ఆట ఇది అనే లెక్కలో సీజన్ మొత్తాన్ని మరతేసి వాళ్ళ ముందు రెండే 2 ముక్కల్లో అయితే మాత్రము పెట్టేసి వాళ్ళనైతే అందరినీ కడిగి పడేసింది. మీరు ఆడిన ఆట తీరు ఇది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసింది. తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానానికి అయితే మాత్రం అక్కడ చాలా మంది ముఖాలు అయితే మాడిపోయాయి, చాలా మంది ముఖాలు అయితే వెలిగిపోయాయి. దీని గురించి మనం అంతా మాట్లాడుకోబోయే ముందు మన వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఆయేష వచ్చేటప్పటికి డీమోన్ తో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అంటే నా ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న బాండింగ్స్ అయితే మాత్రము కట్ చేయడము, మెయిన్ ఇదే నా టార్గెట్ అని చెప్పి డిమోన్ తో చెబుతా ఉంటుంది. అందరికీ మన ఇంట్లో అమ్మా నాన్న అందరూ ఉన్నారు కదా, ఇక్కడికి వచ్చినప్పటికీ మళ్ళీ కొత్తగా అమ్మా నాన్న, ఈ చెల్లి బ్రదర్, ఈ బాండింగ్స్ దీనికి ఇవన్నీ ఇంకా ఉండకూడదు. ఎవరి ఆట వాళ్ళు ఇండివిజువల్ గా ఆడాలి, ఎవరి సపోర్ట్ లేకుండా ఆడాలి అనేదే నా ఉద్దేశం. దానికోసమే నేను తనుజను టార్గెట్ చేశాను అని. తనుజ ఒక్కరిని కాదు, తనుజను, దివ్యను, భరణి గారిని అందరినీ టార్గెట్ చేసి వీళ్ళంతా వైల్డ్ కార్డ్ వాళ్ళంతా చర్చించుకొని ఈ ముగ్గురిని కూడా నామినేషన్ లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుని ఈ ముగ్గురిని అయితే మాత్రం నామినేషన్ అయితే పెట్టడం జరిగింది. ఫైనల్ గా వచ్చేటప్పటికి బిగ్ బాస్ కళ్యాణ్ కి అయితే మాత్రం ఒక స్పెషల్ పవర్ అయితే ఇస్తారు. ఆ నామినేషన్ లో లేని వ్యక్తుల్ని ఒకరినైతే మాత్రం నేరుగా నామినేట్ చేయవచ్చు అనే ఉద్దేశంలో అయితే మాత్రం కళ్యాణ్కి అయితే ఒక పవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కళ్యాణ్ వచ్చేటప్పటికి రాముని నామినేట్ చేస్తారు. రాము వచ్చేటప్పటికి 6 కంటెస్టెంట్ అయితే మాత్రం నామినేట్ అయ్యారు. ఫస్ట్ వచ్చేటప్పటికి సుమను, పవన్, దివ్య, భరణి, తనుజ, రాము, ఈ 6 కంటెస్ట్ అయితే మాత్రము ఈ వారం నామినేషన్ లో అయితే రావడం జరిగింది.